సామెతల గ్రంథము 23 మొదటి వచనం. తీసిన వారు బిగ్గరగా గట్టిగా చదవండి. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బావుగా యోచించుము. ఏలిక అంటే ఎవరు? రాజు. ఏలిక అంటే ఏలుబడి చేసేవాడిని ఏలిక అంటారు. నీవు ఒక ఏలికతో, ఒక అధికారితో, ఒక గొప్ప వ్యక్తితో భోజనానికి కూర్చున్నప్పుడు ఎవరి సమక్షముననున్నావో, లేక ఎవరి ఎదుట ఉన్నావో, ఎవరి పక్షంగా ఉన్నావో, ఎవరితో ఉన్నావో, ఎవరి సహవాసంలో ఉన్నావో ఏం చేయాలంట? బాగుగా యోచించుకొనుము. అంటే యోచించుకొనుము అంటే ఆలోచించు. ఏమని ఆలోచించాలా? నా దోస్తు ఎవడు అని ఆలోచన చేయాలా? నా స్నేహితుడు ఎవరు? నేను ఇక్కడ బాగానే బలలో పాల్పొందుతున్నాను, ఇక్కడ దోస్తులు బాగానే ఉన్నారు, మంచిది. కానీ నేను అసలు దోస్తు ఎవరితో కలిగి ఉంటున్నాను, ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నాను అనేది మనము యోచించుకోవాలి, ప్రశ్న వేసుకోవాలా. ఇది కేవలం రక్షణ లేని వారికే కాదు, రక్షణ పొందిన దేవుని పిల్లలను కూడా చేసే పొరపాటు కొరకై పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ స్పష్టంగా వ్రాయించిన వాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో కొంతమంది రాజులు ఉన్నారు. ఉదాహరణకి ఆస అనే రాజు ఉన్నాడు. దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 15వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఆస అనే రాజు గురించి రాయబడింది. ఆస దావీదులాగా యథార్థంగా నడుచుకున్నాడు. ఆస కుమారుడు ఉన్నాడు. ఆయన పేరేంటి చెప్పాలా బైబిల్ చదివేవాళ్ళు? ఆస కుమారుని పేరేంటి? ఏం పేరు? ఆస కుమారుని పేరేంటి? యెహోషాపాతు కదా. ఆస కుమారుని పేరేం పేరు? యెహోషాపాతు. ఈ యెహోషాపాతు అనే రాజు కూడా దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకున్నాడు. వాళ్ళ తండ్రిలాగానే దావీదులాగా నడుచుకున్నాడు. తన జీవితంలో దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా ఉండి దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ తొలగించినాడు. విగ్రహాలను తొలగించినాడు. అనేకమైన విషయాల్లో చాలా జాగ్రత్త పడ్డాడు. ఆస, అలాగే ఉజ్జియా, తర్వాత ఈ యెహోషాపాతు, యోషియా, ఇలాంటి రాజులు కొంతమంది ఉన్నారు. మీరు చూడండి వాళ్ళ చరిత్ర. వాళ్ళు కొంత ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన వారు, యథార్థంగా బ్రతికిన వారు. అయితే ఇక్కడ యెహోషాపాతు రాజు తన జీవితంలో కొంత ఎదిగిన తర్వాత శోధింపబడ్డాడు. అర్థమైందండి? కొంత ఎదిగిన తర్వాత ఏం చేయబడ్డాడు? శోధింపబడ్డాడు. మన జీవితాల్లో వచ్చిన బాధ ఏంటంటే, సమస్య ఏంటంటే, మనము కొంచెం ఎదిగిన తర్వాత మనలోనికి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? అతిశయం వస్తుంది కదా. కొంచెం ఎవరైనా మనల్ని మెచ్చుకున్నారనుకోండి, ఎవరైనా మనల్ని పొగిడారనుకోండి, ఇక మనం మునగ చెట్టు ఎక్కుతాం. కాబట్టి మనకు తెలియకుండానే అతిశయం వచ్చేస్తుంది. మనం ఎక్కడ పడతామో కూడా తెలియనంత అతిశయము వచ్చేస్తుంది. అందుచేతనే ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, కీర్తి కీడుకు కారణం. ఏంటంట? కీర్తి రావడము, గొప్పతనం రావడము, పేరు ప్రఖ్యాతులు రావడము, అందరూ మెచ్చుకుంటా ఉన్నారనుకోండి, మనకు చాలా కీడు, నష్టం. ఇక్కడ యెహోషాపాతుకి ఏం జరిగిందో చూద్దాం, త్వరగా చూద్దాం రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము మీ బైబిల్లో నుండి ఈ భాగాలు దయచేసి చూసి చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం మొదట చదవండి. 17వ అధ్యాయము చదవండి. 4-5 వచనాలు, 4-5 వచనాలు స్పష్టంగా చదవండి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. అది అండర్లైన్ చేయండి. అలాగే 4వ వచనం స్టార్టింగ్లో ఉన్న మాట కూడా ఏంటది? బయలుదేవతను, అది కూడా అండర్లైన్ చేయండి. ఏమన్నది అక్కడ? బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి అయిన ఆస దేవుని ఏం చేసినాడు? ఆశ్రయించి దేవుని ఆజ్ఞలను అనుసరించి చక్కగా నడుచుకున్నాడు. ఓకే.
దేవుడు కూడా అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఈ బయలుదేవతను ఆశ్రయింపక అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే 5వ వచనం చివరిలో ఏమనుంది? అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. మెండుగా కలిగింది. ఇప్పుడు మెండుగా కలిగినప్పుడు ఏమవుతుందండి? ఇప్పుడు ఏం జరిగింది? 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇప్పుడు 18వ అధ్యాయం మొదటి వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో ఏం చేసినాడంట? దేవునితో సహవాసం చేసేవాడు కాస్త ఏం చేసినాడు? దేవుని ఆశ్రయించేవాడు కాస్త ఏం చేసినాడు? ఆహాబుతో బియ్యం పొందినాడు. ఇప్పుడు ఆహాబు ఎవరు? ఈరోజు చెప్పాలి. ఆహాబు ఎవరు? ఆహాబు కూడా రాజే. ఆహాబు కూడా రాజే. ఈ ఆహాబు రాజేమో ఇశ్రాయేల్ రాజు, ఈయనేమో యూదా రాజు. అంతే కదా? యూదా ఇశ్రాయేల్ భాగం 2 భాగాలైంది. ఇశ్రాయేలు రాజ్యంలో 10 గోత్రాలు, యూదా రాజ్యంలో 2 గోత్రాలు, అట్లా డివైడ్ అయింది. అది ఇప్పుడు ఈయనేమో యూదా రాజు. ఎవరితో బియ్యం పొందాడు? ఆహాబు. ఆహాబుతో ఎందుకు బియ్యం పొందాల్సి వచ్చింది? ఇక్కడ 2 కారణాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ రాయబడింది, తనకు ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగిన తర్వాత. నేను చాలా సందర్భాల్లో వింటూ వచ్చినాను. ఏం విన్నానంటే, ఈ దినాల్లో ఆస్తులు ఎక్కువైన తర్వాత ఏం చేస్తున్నారు మనుషులు? ఎందులోకి పోతున్నారు? రాజకీయాల్లోకి పోతున్నారు. ఎందుకు చెప్పండి? ఆస్తులు ఎక్కువైతే ఏం చేస్తున్నారు? రాజకీయాల్లోకి పోతున్నారు. ఎందుకు? ఈ ఆస్తులకు ఏం కావాలా? ప్రొటెక్షన్ కావాలా? భద్రత కావాలా? ఈ రోజుల్లో జరుగుతున్న మోసం ఇదే. కనుక ప్రియని వారులారా, ఇక్కడ ఈ వ్యక్తికి ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగింది కనుక ఈయనలో కలిగిన అతిశయాన్ని బట్టి ఎవరితో బియ్యం పొందాలో, ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలో, ఎవరితో బంధుత్వాలు పెట్టుకోవాలో అదేమైపోయినాడు? దాన్ని మర్చిపోయినాడు. ఒకవేళ ఆయన కూడా రాజు కదా, ఆయన కూడా ఇశ్రాయేల్ రాజు కదా, రాజుతో ఏం చేయాలా? బియ్యం పొందాలా? ఇప్పుడు కూడా జరిగేది అదే. ధనవంతుడు పిల్లల్నే చేసుకుంటారు కదా, అంతేనా కదండి? పేదలను చేసుకుంటారా? ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆహాబు యొక్క కుమార్తెను ఏం చేసినాడు? యెహోషాపాతు కుమారునికి వివాహం చేసుకున్నాడు అన్నమాట. ఏం పేరు చెప్తారా? ఆహాబు కూతురు పేరు అంటే చెప్తారా? బైబిల్ స్టడీ లాగుందాం ఈరోజు. చెప్పాలి ఆన్సర్. ఆహాబు కుమార్తె పేరు ఏం పేరు అంటే అతల్య. ఏం పేరు? అతల్య. ఈ అతల్య గురించి పెద్ద స్టోరీ ఉంది తర్వాత. ఇప్పుడు మొత్తానికి ఆహాబు కుమార్తెను ఈయన కుమారుడైన యెహోరాము అనే ఈయన కుమారునికి చేసుకున్నాడు. బియ్యం పొందినారు, బంధుత్వాలు కలుపుకున్నారు, ఇక ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక రాజులు అంటే ఇంకెట్లుంటుంది వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు ఈ రోజులలో కట్నాలే ఏం చేస్తున్నారు? పెళ్లి రోజే మొత్తం అన్నీ తెచ్చి పెడతా ఉన్నారు. తెలంగాణలో ఏం చేస్తారు? పెళ్లి రోజే మొత్తం అన్నీ తెచ్చిపెట్టి చూపించాలన్నమాట పబ్లిక్ అంతటి కూడా. మరి రాజులైతే ఎంత? మొత్తానికి ఇక్కడ బియ్యం పొందినారు. అతిశయించినాడు, గర్వించినాడు. దాన్ని బట్టి తెలియకుండానే రాంగ్ స్టెప్ వేసినాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ప్రజలమైన మనము ప్రత్యేకమైన ప్రజలము, ప్రత్యేకించబడిన వారము. ప్రత్యేకత అనేది కోల్పోయినప్పుడు వెంటనే నష్టం కలగదు. ప్రత్యేకత అనేది కోల్పోయినప్పుడు ఏమవుతుందండి? వెంటనే నష్టం కలగదు, కానీ క్రమక్రమంగా నష్టం అనేది జరుగుతూనే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తుందంటే చివరికి నష్టానికి, అపాయానికి, ఏడుపుకు, బాధకు, చేదు అనుభవాలకి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు మనం ఏం చదివాము? 17:4 వచనంలో ఏం చదివాము? బయలుదేవతను. మరి ఇప్పుడు ఈయన ఎవరు? ఇప్పుడు వియ్యంకుడు ఎవరు చెప్పండి? ఆహాబ్ ఎవరు? భార్య ఎవరు? ఆహాబ్ భార్య పేరేం పేరు? అదనమాట మన స్టడీ. ఆహాబు భార్య ఎవరు?
ఎవరో లేని చెప్పరాదు అన్నట్టుంది మీ ముఖాలు చూస్తుంటే. ఎట్లుంది మీ ముఖాలు? ఎవరో చెప్పరాదేగా అన్నట్టుంది, కానీ ఏమైనా నేర్చుకుందామనే ఆలోచన అసలే లేదు. ఎవరండి? యెజబేలు. ఎవరు? ఆహాబు భార్య పేరు యెజబేలు. యెజబేలు ఎవరు? బయలుదేవత ఆరాధనను దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని ప్రజల మధ్యలో తీసుకుని వచ్చి 400 మంది ఎక్కువ మందిని బయలుదేవత ఆరాధన ప్రవక్తలను తీసుకుని వచ్చి మరి విగ్రహారాధనను ప్రోత్సాహపరిచిన స్త్రీ, భయంకరమైన స్త్రీ. ఆ స్త్రీ యొక్క భర్త ఎవరు అంటే ఎవరు? ఆహాబు. ఇప్పుడు ఈయనతో వియ్యమందాడు. ఇక్కడేం చేశాడు? 17వ అధ్యాయంలో బయలుదేవతను ఏం చేయలేదంట, ఆశ్రయం. 18వ అధ్యాయంలోనికి వచ్చేవరకు ఏమైంది? ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బయలుదేవత ముఖ్యమైనోడితోనే రిలేషన్ పెట్టుకున్నాడు. ముఖ్యమైన దానికి కారకులుగా ఉన్న వాళ్ళతోనే ఏం చేసుకున్నారు? వియ్యం పొందినారు. ఏదో వారానికి ఒకసారి కలుసుకోవడం కాదు, ఇట్లా ఆదివారం మనం వచ్చినట్టు రిలేషన్ పెట్టుకున్నారు. బాంధవ్యం ఏర్పాటు చేసుకున్నారు, రక్త సంబంధాలు పెట్టుకున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఇక్కడ యెహోషాపాతు చేసిన మొదటి పొరపాటు ఏంటంటే తప్పుడు నిర్ణయం. ఏమిటండి? తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నా జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకోకపోతే ఎంతో నష్టం. అందుకే ఒక మాట అంటారు, ఏమంటారు? పెద్ద తలకాయి లేకపోతే ఏం చేయాలంట? ఏం పెట్టుకోవాలంట? పెద్ద తలకాయ లేకపోతే ఏ తలకాయ పెట్టుకోవాలంట? ఎద్దు తలకాయ అన్నా పెట్టుకోవాలా? అంటే అర్థం ఏంటి? పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ ఎందుకు పెట్టుకోమంటున్నాడంటే, పెద్ద తలకాయ అంటే నీ అంతటా నువ్వు సరైన డిసిషన్ తీసుకోవడం, సరైన తీర్మానం చేయడం, సరైన మార్గంలో వెళ్ళడం. నీకు పెద్ద జ్ఞానం ఉంటే ఓకే, లేదనుకో ఏం చేయాలా? ఆ పెద్ద తలకాయ ఉన్నోడు మాటన్నా వినాల, లోబడాల. ఎద్దు ఏం చేస్తుంది? కాడి కొరకు మెడను ఉంచుతుంది. అలాగే మనం లోబడాల. మన పరిస్థితి ఎట్లుంటుందంటే కొన్నిసార్లు మనంతటా మనం చెయ్యము, ఒకటి చెప్తే వినం. అంతే కదా? మనంతటా మనం చెయ్యము, ఒకటి చెప్తే వినము. చివరికి ఏంటి మన జీవితము? అధోగతి, ఆత్మీయమైన అధోగతి. ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడికి పోతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. చివరికి ఏంటయ్యా అంటే అందరం కలిసి ఉండేది ఎక్కడ? నరకంలో ఉంటాం. అది జరగబోతుంది. కనుక దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. చూడండి 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 104వ వచనం చదవండి. 104వ వచనం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ. ఎప్పుడైతుంది? తప్పు మార్గాలు నీకు ఎప్పుడు అసహ్యంగా ఉంటాయి? ఎప్పుడు అసహ్యంగా ఉంటాయి? దేవుని ఉపదేశం వల్ల నీకు వివేకము కలిగినప్పుడు. ఇప్పుడు ఇంత గొప్ప రాజు, దేవుని ఆశ్రయించిన రాజు, అతని కీర్తి ఎంతో ప్రాంతాలకు వెళ్ళింది. ఇట్లాంటి రాజు ఏం చేశాడు? రిలేషన్ కలుపుకున్నాడు, వియ్యమొందినాడు. సరే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. ఇప్పుడు రెండవ వచనం. అమ్మా, కొన్ని సంవత్సరములు అంటే ఏమైంది? రాకపోకలు జరుగుతూ ఉన్నాయి, సంబంధాలు ఏర్పడుతూ ఉన్నాయి, ఇంకా బాగానే ఉందన్నమాట. కొన్ని సంవత్సరములు గతించిన పిమ్మట షోమ్రోలో నుండు రామోద్గిలాదు మీదికి పోవుటకు అతన్ని. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? కొన్ని సంవత్సరముల తర్వాత, వెంటనే జరగలేదు. బాగా అర్థం చేసుకోండి. రిలేషన్ పెట్టుకోగానే తప్పిపోలేదు, ఈయన పూర్తిగా నష్టపోలేదు. కానీ కొన్ని సంవత్సరాలు జరిగినాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, ఈయన ఎవరు? యెహోషాపాతు రాజు ఆహాబు రాజు అయిన వియ్యకుని దగ్గరికి ఏం చేసినాడు? తనతో ఉన్న కొంత వ్యక్తులను తీసుకొని, మనుషులను తీసుకొని వెళ్ళాడు. బహుశా ఎందుకు వెళ్ళాడు? చుట్టపు చూపుగా వెళ్ళుండొచ్చు, బంధువుగా వెళ్ళుండొచ్చు. వెళ్ళినప్పుడు ఆయన ఏం చేసినాడో తెలుసా?
ఏం చేశాడంట ఆయన? మీరే చదివారు కదా, చూడండి. అనేకమైన గొర్రెలను పశువులను కోయించి, అంటే ఇది బలి అర్పించినాడా? ఏంటి దాని అర్థం చెప్పండి? ఏంటి? బలి కొరకు కాదు ఇది. దేని కొరకంట? విందు చేయించినాడు, వాళ్ళని బాగా పెట్టేసినాడు అనమాట. ఇప్పుడు భాషలో చెప్పాలంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, అన్ని రకాల ఆహార పదార్థాలు అన్నీ పెట్టేసి తినండి త్రాగండి అని పెట్టేసినాడు. పెట్టేసిన తర్వాత మెల్లగా వచ్చి చెప్తా ఉన్నాడు. ఏమని? అయ్యా, మనం ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? సిరియా మరి ఆ రాజుకు సంబంధించిన ప్రాంతం అది. రామోత్ గిలాద్ అనే ఆ ప్రాంతానికి మనం వెళ్ళి వారితో యుద్ధం చేయాలా? కాబట్టి నాకేమో సైన్యము శక్తివంతంగా లేదు, బలంగా లేదు. కాబట్టి నాకు శక్తి కావాలంటే నీవు నీ సైన్యం కూడా ఇప్పుడు రావాలా అని అంటే, ఇప్పుడు ఆయన ఏం చేశాడని రాయబడింది? రావడానికి ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అదేంటంటే, ఈ ఆహార పదార్థాలను పెట్టి అతను ఏం చేశాడంట? ప్రేరేపించను. ఆ మాట గమనించు, ప్రేరేపించినాడు. మనం చాలా పర్యాయాలు ఎట్లా ప్రేరేపించబడతాము? ముద్దకాడ మంచోడి బుద్ధి తెలుస్తుందంట కదా. కాబట్టి భోజనం ద్వారా, ఆహార పదార్థాల ద్వారా, గిఫ్ట్ల ద్వారా, ద్రవ్యము ద్వారా, కొంతమంది బంగారాలు ఇచ్చి, వెండి ఇచ్చి, ఏదో ఒక పదవులు ఇచ్చి ఏం చేస్తారు? వశపరుచుకుంటారు. లేక ప్రేరేపించేవారుగా ఉంటారు. ఈ ప్రేరేపణ ఏంటయ్యా అంటే మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే మరి భోజన పదార్థం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు రండి, సామెతల్లో మనం చదివాం కదా, రండి 23వ అధ్యాయము సామెతల్లో ఆ మాట చదువుదాం. 23వ అధ్యాయము 1వ వచనం మరలా. తీసుకుపోరా, చదవండి. నీవు తిండిబోతువైన ఎడల, ఏం పోతంట? తిండిబోతులు ఎక్కువైపోయినారు ఈ రోజుల్లో. నీవు తిండిబోతువైన ఎడల ఏం చేయాలా? గొంతుకేం చేయాలా? మరి పెట్టుకున్నాడా యెహోషాపాతు? పెట్టుకున్నాడా? మనం పెట్టుకుంటామా? పెద్ద ఆకర్షణ అండి భోజనం అనేది, చాలా శోధన. ఒక ఆయన అన్నాడు, క్రైస్తవులు ఖర్చు పెట్టేది రెండింటికంట. దేనికి? ఒకటేమో మీకు చాలాసార్లు చెప్పిన, ఒకటి భోజనానికి, రెండవది వస్త్రాలకి. వాళ్ళేమో వెండి బంగారాలు కొని వాళ్ళు అట్లా పోగు చేసుకుంటే, మన క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఇక మనకు అదంతా పెద్ద ఉండదు, ఉంటే కూడా ఏదో కొంచెమే. కనుక ఉన్న డబ్బులంతా, జీతాలంతా దేనికి? నెలంతా ఖర్చు దేనికంటే? తిండికి, వస్త్రాలకి. కాబట్టి చాలా పరిస్థితి, కొంతమంది అలాగుంటారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆదివారం రాగానే భార్య ఏమో మందిరానికి రావాలని బయలుదేరుతూ ఉంటుంది. ఈయన ఏం చేస్తాడంటే మంచిగా 9 గంటలకు లేస్తాడు, లేచి వెళ్తాడు. ఎక్కడికి? కటింగ్ షాపుకి వెళ్తాడు. వెళ్ళి చక్కగా షేవ్ చేయించుకొని అవసరమైతే తలకు రంగేసుకొని అంత ముస్తాబై రెడీ అయ్యి మటన్ షాపుకి పోయి ఏం చేస్తాడు? మటన్ కొనుక్కొని ఇంటికి వచ్చి ఇప్పుడు నాకు ఇది వండి పెట్టాలంటాడు. ఏమేమో బైబిల్ తీసుకొని మందిరానికి. ఇప్పుడు ఎంత కష్టం కదండి. ఒకవేళ చేయలేదనుకోండి, ఇక ఇంట్లో తగాద స్టార్ట్ అవుతుంది, తుఫాను. కనుక ఈరోజు ఆదివారం వస్తానే మటన్ తినాలి, అదొక పిచ్చి చాలామందికి. ఎందుకు ఆ పిచ్చి? పొద్దునే తినాలా? సాయంత్రం తింటే అది మటన్ కాదా? సాయంత్రం తింటే అది చికెన్ కాదా? ఆదివారం అంటానే మనకు గుర్తొచ్చేది అదే. సరే, కొంతమంది రోజు తినేలు ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, నువ్వు తిండిపోతువైన ఎలా ఏం చేయాలా? ఇప్పుడు మేము అక్కడ తినుకుంటా
త్రాక్కుంటా ఉంటే ఇక్కడ ఆరాధన పోయింది, బల్ల పోయింది, చివరికి వచ్చి కానుకల టయానికి వచ్చి కానుకేస్తున్నాం. ఇంకేంటి సుఖం? ప్రభు యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నావు కదా. దైవజనుడు భక్త్ సింగ్ గారు ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు, ప్రభువుతో సహవాసం చేయకుండా చేసే ప్రతి ఆటంకాన్ని నువ్వేం చేయాలా? దూరం చేసుకోవాలా. ఇప్పుడు ఆదివారం వస్తుందంటే ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి మనం? మనలో ఒక పొరపాటు ఏంటంటే ఆదివారానికి ఆదివారమే ప్రిపేర్ అవుతాం, ఆదివారానికి ఆదివారమే సిద్ధపాటు. కొంతమందికి అసలు ఆదివారం తెలియదు, బుధవారం తెలియదు. మనం చెప్పాను కదా, అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆదివారం అన్నట్టు ఉంటారు కొంతమంది. ఇప్పుడు రాకపోతే బాగుండి, ఇప్పుడే వచ్చింది ఆదివారం అన్నట్టు ఉంటుంది కొంతమందికి. అయితే విషయం ఏంటంటే ఆదివారానికి ముందు రోజే సిద్ధపాటు దినం, విశ్రాంతి దినానికి ఇశ్రాయేళ్లకు ముందు రోజే ఏంటంట సిద్ధపాటు దినం. అలాగే ప్రభు దినానికి కూడా ముందే మనం అంతా ప్రిపేర్ చేసుకోవాలా. ఏదైనా ఉంటే అన్నీ మనము అప్పుడే చూసుకోవాలి. కనుక విలువైంది దేవుని సహవాసం. మీకు ఇక్కడ తెలియదు కానీ ఇప్పుడు నార్త్ ఇండియాకు మనం వెళితే సహవాసం అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు వాళ్ళు కలిసి ఆరాధన చేయలేకపోతున్నారు, కలిసి బలలో పాలు పొందలేకపోతున్నారు, కలిసి వారు ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే చెట్టుకొకడు పుట్టకొకడు. వాళ్ళ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. వస్త్రాలు లేవు, ఇళ్ళు లేవు, ఎన్నో రకాలైన శ్రమలు గుండా వెళుతూ ఉన్నారు. అయినా వాళ్ళకి ఏం ఆశ ఉంది? సహవాసం కొరకైన ఆశ ఉంది. కనుక మనం జ్ఞాపకం పెట్టుకోవాలా, భోజన పదార్థాలు ఇప్పుడు ఏం చేసినాయి? యెహోషాపాతును ప్రేరేపించడానికి సహాయపడ్డాయి. కాబట్టి భోజనం బాగా పెట్టినాక ఏం చేసినాడు? మెల్లగా చెవిలో చెప్పినాడు. అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, ఏమంటాడు చూడండి, 3వ వచనం. ఏమన్నాడు ఇక్కడ? నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము. ఎట్లాంటి యూనిటీ ఇది? ఎలాంటి ఐక్యత ఇది? దేవుని వాక్యం చెప్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి ఏమంటున్నాడంటే తాను అంటున్నాడు, నేను నీ వాడను. ఎవరు వాడుగా ఉండాలి ఈయన? అసలు అయితే ఎవరు వాడుగా ఉండాలి? ప్రభు వాడుగా ఉండాలా. మనం యేసుని వారలం అని పాడతాం కదా, మనం ప్రభు వారంగా ఉండాలా, మనుషులకు చెందిన వారంగా ఉండకూడదు. చూడండి, కొత్త నిబంధనలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. నాకు ఈ వచ్చిన జ్ఞాపకం వచ్చింది, చదువుదాం. 7వ అధ్యాయము 23 చదవండి. 7:23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు లొంగిపోయేవారుగా ఉండకూడదు, మనుషుల యొక్క ప్రలోభాలకు గురయ్యేవారుగా ఉండకూడదు. కనుక నా జీవితంలో కూడా నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను సేవలో ఉన్నప్పుడు. కొంతమంది రకరకాలైన విధానాల్లో ఏం చేస్తారంటే వాళ్ళు మనల్ని ప్రలోభ పెడతారు, ప్రేరేపిస్తారు. కానీ దేవుడు నాకు నేర్పించినాడు ఏంటంటే, మరి దేవుని వాక్యానికి కట్టుబడి ఉండాలా, దేవునికే మనం దాసులంగా ఉండాలా, దేవుని చిత్తాన్నే జరిగించాలా. ఎంత పరిస్థితి వచ్చినా కూడా దేవుని వాక్యానికి భిన్నంగా వెళ్ళడానికి వీల్లేదని దేవుడు నేర్పిస్తూ వచ్చినాడు. కనుక అలాగ నేను శ్రమ పడుతూ వచ్చినాను దాని కొరకు. కొన్నిసార్లు మంచోళ్ళే విరోధులు అయిపోయినారు, బాగా ఉన్న వాళ్ళే శత్రువులు అయిపోయినారు. ఎందుకంటే ఇదిగో ఈ మాట మనము నెరవేర్చాల్సి వచ్చినప్పుడు చాలా కష్టం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, నేను నీ వాడనే, ఇంకా ఏమంటున్నాడు, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా వస్తాం. కాబట్టి ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఏం అడ్డం వచ్చింది ఈయనకి? ఏం అడ్డం వచ్చింది? బంధుత్వం. ఇంకా ఏం అడ్డం వచ్చింది? ఇంకా ఏం అడ్డం వచ్చింది? ధైర్యంగా రోషంగా ఎందుకు చెప్పలేకపోయాడు? నేను రానయ్యా, నేను రావడానికి కుదరదులే, ఏదో బంధుత్వం వరకే, పర్వాలేదు,
తిండి అంటే పెట్టినావు, చాలా సంతోషం, థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పొచ్చు కదా. అట్లేం చెప్పలేదు. ఎందుకు అంతగా లొంగిపోయినాడు? కారణం ఏంటంటే బంధుత్వం ఒకటి వచ్చింది. రెండవది ఏమొచ్చింది? మోమాటం. ఏంటండి? చాలా పర్యాయాలు వచ్చిన సమస్య ఏంటంటే క్రైస్తవత్వంలో మోమాటం చాలా పెద్ద శత్రువు మనకి. యేసు ప్రభు వారితో వాళ్ళు వచ్చి అడిగినారు, నువ్వు మోమాటము లేని వాడవని మేము ఎరుగుదుము అన్నాడు. మోమాటము లేకుండా ఉండాలంటే చాలా కష్టం. కొంతమంది ఇలాగంటారు, బ్రదర్కి లౌక్యం కూడా తెలియదు అంటారు. అంటే ఏంది లౌక్యం అంటే ఏంటి? అదే అన్నమాట, మోమాటం. మోమాట పడితే ఏమవుతుంది? మూతి పగులుతుంది. ఏమవుతుంది? మోమాట పడితే ఏమవుతుంది? మూతి పగులుతుంది. అది అర్థం కావట్లేదు. చాలా పర్యాయాలు మోమాట పడిపోతాం. అమ్మో ఏమనుకుంటారో ఏందో, ఈయన అసలే వియ్యంకుడు ఎట్లా అని అనుకున్నాడేమో. మొత్తానికైతే పూర్తిగా లొంగిపోయాడు, ప్రలోభ పెట్టబడ్డాడు. సరే, ఆ తర్వాత ఇప్పుడు బయలుదేరాలనుకున్నారు. కానీ ఈయనకు ఒక మంచి అలవాటు ఉంది. ఏం అలవాటు ఉంది? వెళ్ళాలి, కానీ దేవుని చిత్తం తెలుసుకొని వెళ్ళాలి కదా. ఏమన్నాడు? దేవుని చిత్తం తీసుకొని వెళ్ళాలి కదా. మనంతటా మనం వెళ్ళకూడదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే ఈయన దగ్గర ధర్మశాస్త్రం ఉంది, బైబిల్ ఉంది, చదువుతున్నాడు కనుక దేవుని చిత్తం తెలుసుకోకుండా యుద్ధానికి వెళితే అపజయం వస్తుందని తెలుసు. ఎవరికి? మరి అహాబు తెలీదా? అహాబు తెలిసిన ఆ పరిస్థితి అలాగే లేదు. ఆయన ఎట్లయిపోయాడంటే మరి వాక్యము, బైబిలు, దైవ క్రమము, దైవ సహవాసం లేదు. చీకటిలో వెళ్ళిపోయినాడు, అంధకారంలోనికి వెళ్ళిపోయినాడు. ఇక అంత గుడితనంలోనే కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు అన్నాడు, అయ్యా మరి ప్రవక్తలు ఉంటే పిలవండి అంటే, ఈయన దగ్గర ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు తెలుసా? ఎంతమంది? 5వ వచనంలో చూడండి, 400 మంది ప్రవక్తలను సమకూర్చినాడంట. వాళ్ళని అడిగాడంట, ఏమని? నేను రామోత్ గిలాదు మీదకి యుద్ధమునకు పోదునా మానుదునా అని వారిని అడిగాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? పొమ్ము, రాజు దేవుడు రాజు చేతికి దానిని అప్పగించునని చెప్పిరి. ఎవరు చెప్పారు? ఎంతమంది? ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, 400 మంది. ఎవరి ప్రవక్తలు? ఎవరి ప్రవక్తలు? సరే, దాని గురించి పక్కన పెడదాం. ఎవరి ప్రవక్తలు అనే దానికంటే ముందుగా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈయనకి ఇంకా కొంచెం డౌట్ వచ్చింది. ఎవరికి? యెహోషాపాతుకి డౌట్ వచ్చింది. ఎందుకంటే కొంచెం వాక్యం చదివాడు కదా, కొంచెం లోపల ఆత్మీయత ఉంది కదా. కొంచెం అంత తొందరగా వాళ్ళ మాట వినకుండా, అయ్యా ఈ వీళ్ళు కాదు కానీ ఎవరు కావాలి నాకు? యెహోవా ప్రవక్తల్ని పిలువు అన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరై ఉంటారు? వెరీ గుడ్, బయలు ప్రవక్తలు. ఈ బయలు ప్రవక్తలు ఎవరికి తందానా పాడుతున్నారు? ఆహాబు ఏదంటే అది అన్నమాట. వీళ్ళు పెద్ద మోసగాళ్ళు. ఎందుకంటే వీళ్ళని పోషించేది ఆయనే కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్ అంటే ఎస్ అంటున్నారు, నో అంటే నో అంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈయన కొంచెం డౌట్ వచ్చింది. వీళ్ళు కాదయ్యా యెహోవా ప్రవక్తలు ఉన్నారంటే, అప్పుడు ఈయన అంటాడు, ఉన్నాడయ్యా ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడు నాకు అనుకూలంగా చెప్పడు. మరి ఎలా చెప్తాడు? ప్రతికూలంగా చెప్తాడు. అప్పుడు ఏం చేసినాడు యెహోషాపాతు? అయినా పిలవండి అన్నాడు. అయినా పిలవండి. చూడండి, కొన్ని విషయాలు మనకు చాలా బాగా అర్థమవుతున్నాయి. ఏంటంటే 400 మంది ప్రవక్తలను ఈయన కూడా ఒప్పుకోలేదు. వాళ్ళు సరైన వాళ్ళు కాదని ఈయనకి అర్థమైంది. అంటే ఈయనలో కొంత ఆత్మ పనిచేస్తూ ఉంది, గ్రహింపగలుగుతూ ఉంది, వివేకం ఉంది, ఆలోచన ఉంది. కనుక ఇప్పుడు మీకాయ అనే ప్రవక్తను పిలిపించినాడు. సరే, ఆయన వచ్చి ఏం చెప్పినాడు? వెళ్ళండి అన్నాడు. ఆయన ఎగతాళిగా ఏమన్నాడు? వెళ్ళండి మీకు విజయం వస్తుంది, ఏం పర్వాలేదని అన్నాడు. అప్పుడు యెహోషాపాతు అంటాడు, లేదు నువ్వు జాగ్రత్తగా చెప్పు. అప్పుడు అంటాడు, ఈ 400 ప్రవక్తలు ఎందుకు ఇలాగ చెప్పారు అని దానికి వివరణ ఇస్తా ఉన్నాడు. ఏం వివరణ అంటే, దేవుని యొద్ద నుండి ఒక ఆత్మ దిగివచ్చి వారి నోట్లో అబద్ధములాడే మాట్లాడే ఆత్మను దేవుడే పంపించినాడు. అందుకే వాళ్ళు ఏకకంఠంగా ఏం చెప్తున్నారు? అబద్ధాలు చెప్తున్నారు అని చెప్తా ఉన్నాడు.
ఈ సమయంలో కొంత ఫైటింగ్ జరిగింది కదా, గొడవ జరిగింది. అక్కడ రాజు తరఫున ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఈయన మీద చెంప మీద కొట్టారు. కొట్టుకోవడం, తోసుకోవడం జరిగింది. మీకాయ అంటున్నాడు, ఇదిగో నేను చెప్తాను, ఇట్లా చెప్తుంటే అందుకే నన్ను చెప్పనేయడం లేదు మీరు. సరే, మొత్తానికి మీకాయ మీద కోపం వచ్చింది. ఎవరికి? ఆహాబుకి. ఆహాబుకి కోపం వస్తే ఏం చేశాడు? ఇదిగో వీడిని తీసుకొని పోయి ఏం చేయాలి మీరు? ఏం చేయాలి? చెరసాల్లో పెట్టండి, కష్టతరమైన ఆహారం పెట్టండి. నేను వచ్చినాక ఏం చేస్తాను? నేను వచ్చిన తర్వాత ఇతన్ని విడుదల చేస్తాను, అప్పటి వరకు మీరు కస్టడీలో పెట్టండి. ఆ మాటకి ఏమన్నాడు తెలుసా? ఆ మాట చదవండి, అది చాలా ఇంపార్టెంట్ మాట. 26 వచ్చింది, 18-26 త్వరగా. క్లేశాన్న పానములు అంటే కష్టమైన ఆహారము, కష్టమైన నీళ్లు. చదవండి. నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల మంచిగా చదవమ్మా, మింగేస్తే అట్లా చెప్పు, అసలైన మాట అది. యెహోవా నా ద్వారా పలకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. ఏం చెప్పాడు ప్రవక్త? నీవు వచ్చి నన్ను విడిపించేది కనుక జరిగితే అసలు దేవుడు నాతో పలకనే లేదు, నా ద్వారా పలకించలేదు అంటే దాని అర్థమైంది, ఓ ఆహాబు, ఈ యుద్ధములో ఏమవుతుంది? నీకు అపజయం కలుగుతుంది. తర్వాత ఈ యుద్ధములో నువ్వు అక్కడే చనిపోతావు, మరలా రావని కూడా చెప్పేసినాడు జాతకం. చెప్పితే సరే, ఆహాబు అంటే మూర్ఖుడు కదా. ఎట్లాంటి వాడండి? జాగ్రత్తగా వినాలి, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఆహాబు అంటే మూర్ఖుడు, మొండోడు. దేవుని వాక్యము, దేవుని ప్రవక్తల మాట వినే స్వభావం అతనికి లేదు, అతనికంటే లేదు. మరి ఇతనికి ఏమైంది? యెహోషాపాతుకి ఏమైంది? యెహోషాపాతు ఇదంతా విన్న తర్వాత కూడా ఏం చేస్తున్నాడు? వెళ్ళాడా లేదా? చెప్పండి, వెళ్ళాడా లేదా? ఇప్పుడు తప్పు ఆహాబు కంటే కూడా తప్పు ఎవరిది ఎక్కువ కనపడుతుంది మనకి? ఎందుకంటే దేవుని చిత్తం తెలుసుకొని కూడా, దేవుని ఆలోచన తెలుసుకొని కూడా తాను మరలా రాంగ్ మార్గంలో వెళ్తున్నాడంటే ఎక్కువ నష్టం ఇతనికే కలగబోతుంది అనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియని వారులారా, ఇక్కడ మనం ఆలోచించగలిగిన విషయం ఏంటంటే దైవ చిత్తం ఏంటో ఇప్పుడు మీకాయ చెప్పాడు, అర్థమైపోయింది. ఈయనకు వివేకం కలిగినోడు గనక, జ్ఞానం కలిగినోడు గనక అర్థం చేసుకొని, అయ్యా నువ్వు నేను రాను అనాలి కదా. ఇంత క్రిటికల్ మూమెంట్ ఉంటే కూడా ఏం చేస్తున్నాడు? క్రిటికల్ మూమెంట్లో కూడా ఏం చేస్తున్నాడు? మోమాట పడి బంధుత్వాన్ని పోగొట్టుకోలేక మెల్లగా బయలుదేరి వెళ్ళాడు. దీన్ని ఏమంటారంటే, ఒక దైవజనుడు ఇలాగ చెప్పాడు, దేవుని చిత్తము తెలుసుకోవడం అనేది ఒక మెట్టు, దేవుని చిత్తము తెలుసుకోవడం అనేది ఒక మెట్టు, దేవుని చిత్తము తెలుసుకున్నాక చేసేది ఇంకొక మెట్టు. దేవుని చిత్తము తెలిసినాక కూడా చేయకపోతే చాలా గొప్ప నష్టం. తెలుసుకోకుండా ఉంటే ఒకవేళ తప్పిపోయే అవకాశం ఉంది, ఓకే. తెలుసుకున్నాక కూడా తప్పిపోతున్నావంటే ఎంతో గొప్ప నష్టం. మొత్తానికి బయలుదేరి వెళ్ళారు. సరే, వెళ్తున్నాక ఏం జరిగింది చూడండి. ఇంకొక విషయం కూడా అక్కడ మనం చూడొచ్చు. 29వ వచనం. తరువాత వారు యుద్ధమునకు, ఈ 29వ వచనంలో మీకేం అర్థమవుతుంది చెప్పండి? ఏమర్థమవుతుంది మీకు ఇక్కడ? ఏమర్థమవుతుందండి? చెప్పాలి. ఈయనేం వేసుకున్నాడంట? ఎవరు? ఆహాబు. ఆయనేమో రాజవస్త్రాలు ధరించినాడు. ఇప్పుడు రండి, మనం చదివిన భాగం దగ్గర రండి. ఏంటి? సామెతలు 23వ అధ్యాయం. సామెతలు 23వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం.
ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో. మీకేమైనా అర్థమైందా? అక్కడికి ఇక్కడికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు యెహోషాపాతు వియంకుడు సపోర్టుగా వచ్చాడు, నేను నీ వాడిని అంటున్నాడు. తర్వాత నా జనులు నీ జనులు అందరం కలిసి వెళ్దామంటున్నాడు. దేవుని చిత్తం ఎరిగి ఉండి కూడా సరే త్యాగం చేసి బయలుదేరుతున్నాడు. కానీ మనసులో ఏముంది? ఇప్పుడు ఆహాబుకు చెప్పండి. ఎదుటివాని మేలు ఓర్చేవాడుగా ఉన్నాడా? ఎదుటివాని క్షేమం కోరేవాడుగా ఉన్నాడా? లేడు. ఇక్కడ ఏం కనబడుతుందండి? కుట్ర కనబడుతుంది, మోసం కనబడుతుంది. ఏంటి మోసం? ఈయనేమో మారువేషం వేసుకుంటాడు, ఆయనేమో అంటే దాని అర్థం ఏంది? ఇది ఎందుకు ఇలా చేసినాడంటే మీకు తెలిసి ఉండాలి. ఎందుకు చేసి ఉంటాడు చెప్పండి, మీరు చెప్పండి. ఆల్రెడీ మీకాయ చెప్పినాడు కదా ఇక్కడ, ఏమని? నువ్వు పోతే మళ్ళా రావని చెప్పినాడు. కాబట్టి అదురు పుట్టుకుంది, ఇతనికి భయం పుట్టుకుంది, లోపల భయం ఉంది. కనుక ఏం చేసినాడు ఇప్పుడు? తప్పించుకోవడానికి వేరే వేషం వేసుకుని, మారు వేషం. అంటే సావాలి. ఎవరు చావాలా? యుద్ధంలో విజయమేమో ఈయనకు రావాలా? సచ్చేదెవరు? యెహోషాపాతు. ఎంత భయంకరమైన దుర్మార్గత అండి ఇది! దీన్ని ఏమంటారు? ఇది దుష్టత్వమా? దీన్ని ఏమంటారు? ఎంత కపటం! అందుకే నా పెట్టింది తిండి. బాగా ఆలోచించేయండి. అందుకే అంటాడు, నువ్వు తిన్నా కూడా ఏం చేయాల్సి వస్తుంది? కక్కేయాల్సి వస్తుంది అంటాడు. తిన్నా కూడా ఏం చేయాలంట? కక్కేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే కారణం ఏంటంటే ఇదే. ఈయన ఆలోచన ఏంటంటే, ఈయన రాజవస్త్రాలు ఉన్నాయి కాబట్టి అందరు ఈయన వెంట పడతారు, నేను సేఫ్గా ఉంటాను, నేనైతే మొత్తానికి యుద్ధంలో విజయం వస్తే కనుక నేనేమవుతాను. ఎంత మోసం అండి, ఎంత కపటం! అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనం ఎవరితో భోజనం చేస్తున్నాము, ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరితో వెళుతున్నామో. చాలా పర్యాయాలు మనకు జరిగే నష్టం ఏంటంటే, మనం కొంచెం ఆత్మీయంగా ఉంటాం కానీ, మనం కొంచెం దేవుని భయం కలిగి ఉంటాం కానీ, మన స్నేహితుడు ఒకడు పనికిమాలోడు ఉంటాడు, మనకు బంధువు ఒకడు పనికిమాలోడు ఉంటాడు. వాడేం చేస్తాడంటే నీకు నష్టం కలిగిస్తాడు. అతని కార్యకలాపాల్లో నిన్ను లీనం చేసి, లేక నిన్ను కూడా కలుపుకొని లాభం వాడు పొందాలనుకుంటాడు, నష్టం నీకు కలిగించాలని వాడు ప్రయత్నం చేస్తాడు. ఎంత మోసం అండి ఈరోజు! ఎంతమంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? కలిసి పెట్టుబడులు పెడతా ఉన్నారు, బిజినెస్ కానీ పార్ట్నర్షిప్లో చేస్తూ ఉన్నారు. ఏమవుతుంది? అవతలోడు పూర్తిగా మోసం చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? గ్రహింపు కలుగుతూ ఉందా? ఎందుకు ఈ విషయాలు ప్రభు జ్ఞాపకం చేసినాడంటే, మనము జాగ్రత్త పడాలి. యుగాంతమందున్న మనకు ఏం కలగడానికి రాయబడ్డాయి? ఇవన్నీ బుద్ధి కలగడానికి, జ్ఞానం కలగడానికి, గ్రహింపు కలగడానికి రాయబడినాయి. కనుక మనం ఎంతో జాగ్రత్త పడవలసిన వారంగా ఉంటున్నాం. సరే, మొత్తానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగిన భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఈ యెహోషాపాతును చూడగానే ఏమనుకున్నారంటే వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. సిరియా రాజు ఏమన్నాడు తెలుసా? 30 చదవండి, 30 వచ్చిన 30. ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడానున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చినాడు. ముందే వార్నింగ్ వచ్చింది. ఏం వార్నింగ్ అంటే, అయ్యా మీరు ఎవరితో యుద్ధం చేయాలా? ఓ సైన్యాధిపతులారా, ఓ సైన్యమా, మీరు ఎవరితో యుద్ధం చేయాలా? ఎవరితో? ఇశ్రాయేలు రాజుతోనే. ఇప్పుడు టార్గెట్ ఎవరు? టార్గెట్ ఎవరు? ఆహాబు కదా. ఆహాబే టార్గెట్, ఇశ్రాయేల్ రాజే టార్గెట్. అయితే ఇది ముందే చెప్పినాడు, మామూలు వాళ్ళతో లేకపోతే సైన్యాధిపతులతో కాదు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ముందు రాజును టార్గెట్ చేయండి అని చెప్పాడు. చెప్పేవారికి ఏం జరిగింది చూడండి, 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడుతోదనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు చుట్టుకొనిరి కానీ చాలు. కానీ అక్కడ ఆపండి కొద్దిసేపు, ఎందుకంటే తర్వాత అది చూద్దాం. ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది? ఎవరు చుట్టుకున్నారంట? ఎందుకని? వస్త్రాలు, రాజవస్త్రాలు. అదేనమాట. ఆయన పక్కన ఎక్కడో ఉన్నాడు. ఎవరు?
తమాషా చూస్తున్నాడు అనమాట. ఆయన ఈ జరిగే తమాషాను చూస్తూ ఉన్నాడు. మొత్తం చుట్టుకున్నారంట. ఈయనకు అప్పుడు భయం పట్టుకుందిగా, ఇదేంది ప్రభువా, కాని స్థలానికి నేను వచ్చాను, నీ చిత్తం ఎరిగి కూడా వచ్చాను, ఇంత భయంకరమైన పరిస్థితి నాకు వచ్చింది ఏంది? అసలు తాను ఊహించినాడా? అయ్యా నువ్వెందుకు మారు వేషంలో వస్తావని అన్నాడా? అక్కడ కూడా మొహమాటం అడ్డం వచ్చింది. అనలేదు. మొత్తానికి వచ్చాడు. ఇప్పుడు ఇరుక్కున్నాడు, ఇరుకులో పడ్డాడు. నేను ఆ జీవితంలో కూడా ఇరుకులో పడతాం. దేవుని వాక్యంలో రాయబడింది, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము ఏమవుతుందంట? అతిశయపడు. 18వ అధ్యాయం సామెతలు చూడండి దయచేసి. సామెతలు 18వ అధ్యాయము 12వ వచనం చదువు. 12వ వచనం 18, 12. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. కాబట్టి ఆపద రాకముందు ఎట్లుంటుందంటే అంతా బాగుంటుంది, అంతా బాగుంటుంది. ఇరుకులో పడ్డాక ఉంటుంది అసలైన బాధ. శ్రమలో ఇరుక్కొని పోయిన తర్వాత ఉంటుంది బాధ. దావీదుకు కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది, మనకు తెలుసు. 30వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథములో ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ వచ్చినాడు. ఏడ్చుటకు కూడా వారికి శక్తి లేనంతగా ఏడ్చినారు. అందరూ తన మీద రాళ్ళు తీసుకొని చంపడానికి ప్రయత్నించినారు. ఆపద వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అయ్యో ఎందుకు ఇలాగొచ్చింది? అప్పుడు ఎంతో భయము, కలవరం వచ్చేస్తుంది. కానీ దానికంటే ముందు యెహోషాపాతులో మనకేం కనబడుతుందంటే అతిశయం. ఏం అతిశయమో? ఐశ్వర్యము, ఘనత కలిగింది, కీర్తి వచ్చింది, పేరు వచ్చింది, పన్నులు చెల్లించేవారు ఉన్నారు, అంత బాగుంది. కనుక ఇప్పుడు తప్పుడు విధానంలో తీర్మానం చేసుకొని తప్పుడు బంధుత్వాలు ఏర్పాటు చేసుకొని చివరికి ఎంతో గొప్ప నష్టాన్ని తాను ఎదుర్కొంటూ వచ్చినాడు. ఇప్పుడు చుట్టుముట్టినారు అందరూ. అప్పుడు బాణాలే కదా, బాణాలు ఎక్కుపెట్టినారు అనమాట. మొత్తం చుట్టుముట్టినారు. ఎట్లుంటుందండి పరిస్థితి? ఊహించండి. యెహోషాపాతు ఏమైపోయి ఉంటాడు? అయిపోయింది నా పని ఇంకా కథం. ఈరోజు నా జీవితం అంతమైపోతుంది, ఇక వీళ్ళు నన్ను వదిలిపెట్టరని మొత్తం భయపడ్డవాడై ఏం చేసినాడు? ఆపదలో తాను చేసిన ఒక మంచి పని ఏంటంటే, దేవా ఇప్పుడైనా నన్ను కనికరించు, ఇప్పుడైనా నాకు సహాయం చెయ్యి. నేను తప్పిపోయాను, గర్వించాను, అతిశయించాను, తొలగిపోయాను, నీ మార్గంలో నుండి వెళ్ళిపోయినాను. తప్పు మార్గం, నాకు అసహ్యంగా ఉండాల్సిన తప్పు మార్గాలను నడుచుకున్నాను, వివేకము లేకుండా వచ్చాను, నేను రాకూడని స్థలంలోనికి వచ్చాను, చేయకూడని కార్యం చేస్తూ ఉన్నాను, దేవా నన్ను క్షమించు అని ఏం చేశాడంట ఆయన? ఏం చేశాడంట అండి? యెహోషాపాతు చదవాలి ఎవరైనా. మొర్రపెట్టినందున, మొర్ర పెట్టడం అంటే అర్థం ఏంటంటే గావు కేక వేసినాడు అనమాట గట్టిగా. ఏమని? దేవా నన్ను కనికరించు అని కేకేసినాడు. నేను ఆపదలో ఉన్నాను, వీడు చూస్తే మోసగాడు, నన్ను ఏం చేసినాడు? అప్పగించినాడు. కాబట్టి ఇక నాకు కుదరదు ప్రభువా, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆశ్రయం. యెహోషాపాతు ప్రార్థనలో 20వ అధ్యాయంలో మనం చూస్తాం, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు 12వ వచనంలో. కానీ ఇప్పుడు కూడా ఈ ఆపదలో ఉన్నాడు కనుక నాకు ఎక్కడి నుండి సహాయం లేదు, ఎవరు నాకేం చేయలేరు, శత్రువుల మధ్యలో ఉన్నాను, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాను, అయిపోయింది నా పరిస్థితి, ప్రభువా నీవే నాకు సహాయం చేయి అని తాను ఏం చేశాడంటే మొరపెట్టాడు. దేవుడు ఏం చేశాడు? ఎవరు మొర ఆలకించాడు? ఎప్పుడు ఆలకిస్తాడండి? ఎప్పుడు ఆలకిస్తాడు దేవుడు? ఆపదలో సరే, ఎప్పుడు ఆలకిస్తాడు? ఎప్పుడు? సరైన పశ్చాత్తాపము వచ్చినప్పుడు. అర్థమైందా? తప్పు సరిగా అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమీపంగా. దేవుని వాక్యం అందుకే ఉంది, నిజముగా మొరపెట్టు వారికి యెహోవా ఎలా ఉన్నాడు? తనకు నిజముగా మొరపెట్టు వారికి ఎలా ఉన్నాడు దేవుడు? సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఎట్లా సమీపం అయిపోయినాడు? దూరం అయిపోయిన ప్రభు ఎలా సమీపం అయిపోయాడంటే నిజంగా ప్రార్థన చేశాడు, నిజంగా మొరపెట్టాడు. మన ప్రార్థనలు అన్నీ ఎట్టుంటాయంటే ఇదిగో ఈ కప్పు కూడా దాటు. ఎందుకు? కారణం ఏంటంటే
ప్రార్థనలో శక్తి లేదు, ప్రార్థనలో బలం లేదు, ప్రార్థనలో యథార్థత లేదు, ప్రార్థనలో వాస్తవం లేదు. ఏందో చేస్తూ ఉన్నాం గ్రామ్ఫోన్ రికార్డు లాగా, ఏందో చేస్తూ ఉన్నాము సెల్ ఫోన్లో పాటల్లాగా, ప్రార్థనలాగా. నిజమైన ప్రార్థన ఉందా? మనలోనికి మనం వచ్చి ప్రార్థన చేస్తున్నామా? బల్ల దగ్గర కూడా అంతా ఎట్లా వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా వేసుకుంటారు కదా. ఎవరు? మన సహోదరులు ఏం చేస్తారు? అక్కడ పోయి ఇట్లా వేసుకుంటారు, ఇట్లా వేసుకొని కాసేపు ప్రార్థన చేసి వస్తారు. మన పని కూడా అంతే. ప్రభు బల్ల దగ్గరికి రాగానే ఇట్లా వేసుకున్నాం, అయిపోయింది, హల్లెలూయా స్తోత్రం. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభు నీకు సహాయం చేయగలడా? యథార్థత ఉందా? దేవుని వాక్యం రాయబడిన యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కనుక ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు, సరి చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఓ దేవా, నన్ను కనికరించు, నాకు ఇంకా భవిష్యత్తే లేకుండా అయిపోయింది, నేను తప్పు జారి ఈ మార్గంలో వచ్చాను అని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అద్భుతంగా ఏం చేసినాడు? ఎంతమంది అయితే వచ్చినారు, ఒక్కొక్కళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయినారు కదా. అతన్ని తరుముట మాని 32 చూడండి, 32 చాలా అద్భుతమైన మాట. 32వ వచనం ఎట్లనగా రథాధిపతులు రాజు కాడని ఎట్లా తెలుసుకున్నారు? అది బాగా అర్థం చేసుకో. ఎట్లా తెలుసుకున్నారు? ఎట్లా తెలుసుకోగలిగినారు? ముందేమో రాజు అనుకొని వచ్చినారు కదా, ఎట్లా తెలుసుకోగలిగినారు? ప్రభు పరిస్థితిని ఏం చేసినాడు? మార్చివేసినాడు. ముందేమో రాజు అనుకొని వచ్చినారు, కానీ ఈయన చేసే ప్రార్థన, ఈయన పెట్టిన గావు కేకను చూసి, ఓరు నాయన, వీడి కేకలు పెట్టే రకం కాదు. ఎవరు? ఆహాబు. వీడికి ప్రార్థన అనేదే లేదు, భక్తే లేదు, భయమే లేదు. వీడి బతుకు వేరు, వాడి బతుకు వేరు. మనమేదో పొరపాటు పడ్డామని మెల్లగా ఎస్కేప్ అయిపోయాం. దేవుడు తప్పించినాడు. దేవుని వాక్యం, మరణము తప్పించుట యెహోవా వశం. అపాయం నుండి దేవుడు తప్పిస్తాడు. దేవుని వాక్యం, నీతిమంతునికి ఆపదలు ఎన్నో వస్తాయి, కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడి సరి చేసుకుంటాడు, వాటన్నిటిలో నుండి దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా తప్పించేవాడుగా ఉంటాడు. ఇదంతా జరిగిందండి. మొత్తానికైతే అక్కడ ఇంకొక వ్యూ మనం చూడాలి, ఇంకొక దృశ్యాన్ని మనం చూడాలి. ఏంటి ఆ దృశ్యం అంటే, ఈ వేషగాడు ఎవరు? మారు వేషం వేసుకున్నాడు ఏమైనాడు తెలుసా? తప్పించుకోవాలనుకొని చిక్కులపడ్డాడు. అసలు చూడండి ఎట్లా అయిపోయిందంటే, మారు వేషం వేసుకున్నాడు, సస్తే ఎవరు చావాలా? యెహోషాపాతు చావాలా, నేను సేఫ్గా ఉండాలనుకుంటే, ఎవడో గురి చూడకుండా ఏం చేసినాడంట? గురి చూడకుండానే వేస్తే కరెక్ట్గా పోయాడు, తగిలింది. ఎవరికి? వెంటనే గాయం అయిపోయింది, రక్తం గారింది. అక్కడే అతడు మీకాయ చెప్పిన మాట ఏమైంది? నెరవేర్చబడింది. యుద్ధములో ఏమైంది? అపజయం కలిగింది. ఇప్పుడు ఎట్లాంటి హృదయంతో వెనుదిరిగి వచ్చినాడు అంటే, నా జీవితంలో ఎన్నడూ కూడా నేను ఎలాగో చేయకూడదు, నా జీవితంలో ఎన్నడూ కూడా దైవ చిత్తము ఎరిగుండి కూడా నేను తప్పిపోకూడదని వెనకకి తిరిగి వచ్చినాడు. రండి 19వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు త్వరగా చదవండి. ఏ అపాయమును చెందకుండా భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు. ఇప్పుడు ఆహాబు ఎవరికి? దేవునికి ఏమైనాడంట? శత్రు. యెహోవాకు శత్రు, దేవునికే శత్రువు అయిపోయినాడు. ఆయనకి ఈయనేమైనాడంట? స్నేహితుడైనాడు. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు ఏమైనావు? స్నేహితుడు అయితివి కదా. అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదికి వచ్చును. అంటే దేవుని కోపం ఇంకా చల్లారిందా లేదా? ఇంకా ఉందన్నమాట. ఎందుకు ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఇంత చక్కగా రాయించినాడంటే, మనము ఏలికతో కూర్చున్నప్పుడు ఎవరితో కూర్చున్నాం అది ఆలోచించాలి.
కాబట్టి ఎవరితో ఉంటున్నాము? నీ సహవాసం ఎవరితో ఉంది? ఉదయకాల వర్తమానం ఏంటి? మన సహవాసం అయితే తనైన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుప్రభు వారితోనూ ఉందని చెప్పి ఆరాధన చేసిన మనమే ఆదివారం సాయంకాలం పోయి టీవీ ముందు కూర్చుంటే, ఆదివారం సాయంకాలం పోయి సీరియల్ ముందు కూర్చుంటే, ఆదివారం సాయంకాలం పోయి తాగుబోతులతో కూర్చుంటే, ఆదివారం సాయంకాలం పోయి వ్యభిచారులతో కూర్చుంటే ఇదేమంటారు చెప్పండి? ఇక్కడేమో ప్రభు బల్ల, అక్కడేమో దయ్యాల బల్ల. అందుకే ప్రభు అంటాడు, మనం ప్రభు కంటే బలవంతులమా? ప్రభువునకు మనం రోషం పుట్టిద్దామా అని మీరు పొందితే ప్రభు బలలోనే పాలు పొందండి, లేదంటే దయ్యాల బలలోనే పాలు అని ఎంతో ఖచ్చితంగా పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మొదటి శతాబ్దపు ఆ కొరింథీలతోనే ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు. ఈరోజు ఇంకా మరి మోసాలు ఎక్కువైపోయిన దినాల్లో మనం ఉన్నాం, వంచకులు ఎక్కువైపోయిన దినాల్లో ఉన్నాం. ఎక్కడి నుండి ఏమవుతుందో తెలియని విధానంలో శత్రువు తెలియకుండా మోసం చేస్తున్న దినాల్లో మనం ఉన్నాము. కనుక మనం ఎవరితో ఉంటున్నామో జాగ్రత్త కలిగి ఉందాం. మనకు ఒకే ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన యేసుప్రభు వారు. ఆయన మొట్టమొదట మనకు ఉండాల్సిన స్నేహితుడు. ఆయన ఎలాంటి స్నేహితుడు? సామెతలు 17:17లో రాయాలి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు. కాబట్టి మనకు ఉండాల్సిన స్నేహితుడు యేసుప్రభు వారే. మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాలా. అందుకే మనకు ఒక పాట ఉంది. ఏం పాట? అది ఎంతో చక్కటి తీర్మానంతో కూడిన పాట. ఏం పాట చెప్పండి? మా ప్రభు యేసు నీవే మా సర్వము, నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిన్మాకెప్పుడు నీతోనే స్నేహము. కాబట్టి ఎవరితో స్నేహము చెప్పండి? ఎవరితో స్నేహం ఉండాలా? ప్రభువుతో. అందుకే వాక్యం చదవాలా, అందుకే ప్రార్థనలో ఉండాలా, అందుకే ఉదయకాలం లేవగానే ఆరాధన చేయాలా, దేవుని మందిరానికి సాధ్యమైనంత వరకు రావాలా. వచ్చి ఆదివారం అటెండెన్స్ వేసుకొని వెళ్ళిపోతే కాదు, ప్రభుతో సహవాసం కలిగి ఉండాలా. అది చాలా ప్రాముఖ్యమైనది. బయట చాలా భయంకరంగా శత్రువు మోసం చేస్తున్నాడు. ఇంత మంచివాడిని మోసం చేస్తే నువ్వు నేను ఎక్కడ చెప్పండి? మనల్ని మోసం చేయడంటారా? మోసగించే శత్రువు ఉన్నాడు. అందుకే మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని జరుపుతుంది. మంచోడివే, నువ్వేమైపోతున్నావు? నీ కార్యాలన్నీ మారిపోతున్నాయి. కనుక ఒక్కసారి ఆలోచన చేసి దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు బలలో మనం పాలు పొందుతాం. నిజంగా ఎంత గొప్ప ధన్యత మనకు. ఈ రోజుల్లో ఈ విషయాలు చెప్పేవారు లేరు, గ్రహింపజేసే పరిస్థితులు లేవు, అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. దేవుడు మనకి ఇంకా ఒక అవకాశము ఇచ్చాడు, దేవుడు ఒక తరుణం ఇచ్చాడు, ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఇకనైనా ఏం చేయాలా? తప్పు మార్గాలను మనం ఏం చేయాలంట? అసహించుకోవాలా. దేవుడి ఆత్మ నియమించని సంధి మనం చేసుకోకూడదు. దేవుని దగ్గర విచారణ చేయకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఏది మనము చేయొద్దు. చేసిన తర్వాత నష్టపోవద్దు. కనుక ఇవన్నీ బుద్ధి కలగడానికి రాయబడిన మాటలు. కనుక యెహోషాపాతు తన మార్గాన్ని త్రిప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అదే యెహోషాపాతు తర్వాత అధ్యాయం అంటే 20వ అధ్యాయంలో చూస్తే తన మీదకి పెద్ద సైన్యం వచ్చేసింది. కానీ ఏం చేశాడు? దేవుని సహాయం వల్ల గొప్ప విజయాన్ని పొందాడు. కొల్ల సొమ్ము దోచుకున్నాడంట. ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? కొల్ల సొమ్ము దోచుకోవడానికి 3 రోజులు పట్టిందంట. శత్రువులు, తన మీదకి వచ్చిన శత్రువులు ఒకరితో ఒకరు వాళ్ళే పొడుచుకొని చనిపోయేటట్లుగా దేవుడు చేసినాడు. ఇంత గొప్ప కార్యం జరగడానికి ముందు యెహోషాపాతు చేసిన ఒక మంచి కార్యం ఏంటంటే, యెహోవాకు తానేం చేసినాడు? మొరపెట్టాడు. తను పశ్చాత్తాపడి సరి చేసుకొని దేవునికి అప్పగించుకున్నాడు. జరిగిన దాని అంతటిని కూడా ఒప్పుకున్నాడు. ఈరోజు ప్రభు బల దగ్గర మనం కూడా యథార్థంగా ఒప్పుకుంటే ప్రభు కనికరిస్తాడు, క్షమిస్తాడు. మరి ప్రభు వల్ల యోగ్యంగా పాలు పొందడం వల్ల మనకు క్షేమం, మేలు, ఆశీర్వాదం. మనం ఆయనతోనే స్నేహం కలిగి ఉండాలా. మన సహవాసం ప్రభుతో. ఉదయకాలం కూడా చెప్పాను, మనం ప్రభుతో సహవాసం, రెండవది ప్రభు పిల్లలతో. వేరే సహవాసాల నుండి మనమేమవ్వాలా? దూరం అవ్వాలి. ఒకవేళ ఎవరో స్నేహితులు రావచ్చు, యథావిధిగా వస్తారు. వచ్చినప్పుడు ఏం చెప్పాలా? మనం ఏం చెప్పాలి? అయ్యా నాకు కుదరదులే, నాకు ప్రార్థన ఉంది, నాకు కుదరదులే, నేను కొంచెం వేరే పనిలో ఉన్నాను చెప్పాలి. మొహమాట పడద్దు.
నువ్వు అక్కడ ఏం చేస్తావంటే వాడు ఏదన్నా అవసరతకు ఉంటే మళ్ళీ సాయం చేయకపోతే కష్టం కదా అని మొహమాట పడుతుంది. అక్కడే ఏమవుతుంది, సాతాను నిన్ను నష్టపడి. కనుక దేవుని పిల్లలమైన మనము ఇలాగూ చెడు సహవాసాలను స్నేహాలను దూరమై ప్రభు కొరకు బ్రతుకుదాం. రోషం కలిగిన వారంగా, పౌరుషం కలిగిన వారంగా బ్రతుకుదాం. ప్రభు వచ్చినప్పుడు మనము ఎత్తబడే సంఘంగా ఉందాం, పెళ్లి కుమార్తె సంఘంగా ఉందాం. అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించిన